హే హాయ్, నన్ను వెంటాడే రాక్షస ప్రేమ ఎపిసోడ్ 5. సో ఈ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీ చూద్దాము. వర్ష వరుణ్ ఇద్దరు లంచ్ చేయడం అవ్వగానే ఇద్దరు జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే గోకుల్ వాళ్ళు కూడా వచ్చి ఇద్దరితో జాయిన్ అవుతారు. వర్ష ఇప్పుడే వస్తాను అని చెప్పి పక్కకు వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి ఏదో చెప్పి ఒక 10 నిమిషాల తర్వాత వచ్చి వీళ్ళతో జాయిన్ అవుతుంది. గాయస్, ఇవాళ మధ్యాహ్నం క్లాసెస్ లేవట కదా, ఎక్కడికైనా బయటకు వెళ్దామా, ఫీలింగ్ వెరీ బోర్ అని బిందు అనగానే వర్ష మూవీకి వెళ్దామని అంటుంది. అందరూ కూడా ఓకే అనడంతో ఎవరి బ్యాగ్స్ వాళ్ళు తీసుకొని ఎవరి వెహికల్స్లో వాళ్ళు థియేటర్కి స్టార్ట్ అవుతారు. వరుణ్ గోకుల్ వెళ్ళి టికెట్స్ తీసుకొని రాగానే వర్ష బిందు వాళ్ళ బ్యాగ్స్ని వరుణ్ కారులో పెట్టేసి లాక్ చేసి థియేటర్ లోపలికి వెళ్తారు. గోకుల్, బిందు, వర్ష, వరుణ్ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చొని మూవీ చూస్తూ ఉన్నారు. సినిమా చూస్తున్నంతసేపు వరుణ్ వర్షను కన్ను ఆర్పకుండా చూస్తూనే ఉన్నాడు. వర్ష చేసే అల్లర్ని ఎంజాయ్ చేస్తూ తన జోక్స్కి నవ్వుతూ తను నవ్వుకు మైమర్చిపోతూ వర్షాన్ని చూస్తూ గడిపేశాడు. కానీ ఇవన్నీ వర్ష గమనించదు. మూవీ అవ్వగానే వర్ష అందరినీ తీసుకొని ప్యారడైజ్ రెస్టారెంట్కి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. కాసేపటికి సడన్గా లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యి ఆన్ అవ్వగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఎందుకంటే రెస్టారెంట్ మొత్తం రెడ్ కలర్ బెలూన్స్ అండ్ రెడ్ కలర్ పెటల్స్తో నిండిపోయి చాలా అందంగా ఉంటుంది. అప్పుడే వెయిటర్ కేక్ తీసుకుని వచ్చి వరుణ్ ముందు పెట్టి వెళ్ళిపోతాడు. వరుణ్ ఆశ్చర్యంగా వర్ష వైపు చూడగానే హ్యాపీ బర్త్డే వరుణ్ అని ఆనందంగా నవ్వుతూ కేక్ కట్ చేయి అని నైఫ్ చేతికిస్తుంది వర్ష. ఇంకెప్పుడు నువ్వు అమ్మ లేదు అని బాధపడకు, నీకు నేను ఫ్రెండ్ని మాత్రమే కాదు అమ్మని కూడా, సో హ్యాపీగా ఉండాలి, కేక్ కట్ చేయి వరుణ్ అంటూ ఆప్యాయంగా చెప్తున్న వర్షను వరుణ్ హక్ చేసుకుని ఎమోషనల్ అవుతూ థ్యాంక్ యూ వర్ష, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై లైఫ్, నేను ఎప్పటికీ నిన్ను వదులుకోను అని మనసులోనే అనుకుంటూ ఉంటాడు. ఐఎమ్ సో హ్యాపీ నౌ, ఈ బర్త్డే నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఐ లవ్ యూ సో మచ్ అంటాడు వరుణ్ ఎమోషనల్గా బాధపడుతూ. అలాగే హత్తుకొని వర్ష వరుణ్ హ్యాపీగా ఉన్నాడు అన్న ఆనందంలో వరుణ్ మాటలు పెద్దగా పట్టించుకోలేదు. వరుణ్ నుండి దూరం జరిగి ఎనీథింగ్ ఫర్ యూ వరుణ్ అంటూ ముందు కేక్ కట్ చేయి అంటుంది. వరుణ్ నవ్వుతూ ఎప్పటికీ నువ్వు నా పక్కనే ఉండాలి, నువ్వు నన్ను వదిలి ఎప్పటికీ వెళ్ళకూడదు, నేను వెళ్ళనివ్వను వర్ష అనుకుంటూ కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ వర్షకి పెడతాడు. వర్ష నవ్వుతూ వరుణ్కి కూడా తినిపిస్తుంది. తర్వాత గోకుల్, బిందు కూడా తినేస్తారు. వర్ష అరేంజ్మెంట్స్ అన్నీ చేసిన వాళ్ళకి అమౌంట్ పే చేశాక కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి ఎవరి హోమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. వర్షకు ఏదో చల్లటి గాలి తనని తాకుతూ ఉంటే గతం నుండి బయటకు వచ్చి గాలి వీస్తున్న వైపు చూస్తుంది. అక్కడ వరుణ్ టేబుల్ ఫ్యాన్ పట్టుకొని నవ్వుతూ తనని చూస్తూ కనిపిస్తాడు. వర్ష వరుణ్ని చూసి కోపంగా అటు చూస్తూ అటువైపు తిరిగి నిల్చుకుంటుంది. వరుణ్ అది చూసి నవ్వి ఫ్యాన్ అక్కడే పెట్టేసి వర్ష ముందుకొచ్చి నిల్చుకుంటాడు. వరుణ్ని చూసిన వర్ష వాట్ అంటూ కోపంగా చూస్తూ మొహం తిప్పుకుంటుంది. అది చూసిన వరుణ్ కోక్ టిన్ తీసుకుని వచ్చి వర్ష చేతిలో పెడతాడు. నాకేం వద్దు, నన్ను తిట్టి తిట్టి బాగా అలసిపోయావు, ఇది తాగు, ఎనర్జీ వస్తుంది, అప్పుడు మళ్ళీ తిట్టొచ్చు. నిన్ను తిట్టడం కాదు వరుణ్, నా కోపం తగ్గే వరకు కొట్టాలనుంది. ఒకప్పుడు ఎంత బాగుండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఎందుకు ఇలా మారిపోయావు వరుణ్? ఓకే ఫైన్, నీకు నన్ను కొట్టాలనుంది అంతేనా? అదే కదా చెప్పాను. జస్ట్ ఏ మినిట్ వర్ష అని చెప్పి వరుణ్ బయటకు వెళ్ళి కాలేజ్లో ఉన్న వేపాకు చెట్టు దగ్గరికి వెళ్తాడు. అందులో నుండి ఒక కొమ్మ తీసుకొని ఆ కొమ్మ సగం విరిచి కర్ర తీసుకుని వర్షకి ఇస్తాడు. ఏంటిది? నువ్వేగా నన్ను కొట్టాలనుంది అన్నావు, అందుకే తెచ్చాను, నీ కోపం పోయే వరకు కొట్టు. జోక్ కాదు, నేను నిజంగా కొడతాను వరుణ్, నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నావు. నేను కూడా కొట్టమనేగా చెప్తున్నాను వర్ష. ఐఎమ్ సో సీరియస్ వరుణ్, నేను కూడా సీరియస్గానే చెప్తున్నా, కొట్టు వర్ష, నీ సంతోషం కోసం ఏదైనా చేస్తా. వర్షకి వరుణ్ అన్న మాటలు తన బిహేవియర్ గుర్తురాగానే కోపంగా చూస్తూ నువ్వు మాటలతో చెప్తే ఎందుకు వింటావు అంటూ గట్టి గట్టిగా కొడుతూ ఉంటుంది. వరుణ్ తన వంటి మీద వాతలు పడుతూ ఉన్న చెరగని చిరునవ్వుతో వర్షాన్ని చూస్తూ ఉంటాడు. నన్ను మా నాన్న కూడా ముట్టుకోకూడదు అంటావా, అది చెప్పడానికి నువ్వెవరు అని కోపంగా కొడుతూ ఉంటుంది వర్ష. నీ మీద నాకు మాత్రమే హక్కుంది, అందుకే నిన్ను నేను మాత్రమే టచ్ చేయాలి, అలా కాదని ఎవరైనా టచ్ చేసినా వాళ్ళకి నేనేంటో చూపిస్తా. వర్ష వరుణ్ వైపు కోపంగా చూస్తూ స్పీడ్గా 7 సార్లు కొడుతూ సడన్గా ఆగిపోతుంది. వరుణ్కి అప్పటికే కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉన్నాయి. వర్ష చేతిలో ఉన్న వేపాకు కొమ్మ సగం విరిగిపోయింది. వరుణ్ చేతుల మీద, వీపు మీద ఎర్రటి వాతలు పడ్డాయి. ఆ నొప్పికి వరుణ్ కళ్ళ వెంట నీళ్లు కారుతూ పెదాల మీద మాత్రం ఆ చెరగని చిరునవ్వు అలాగే ఉంది.
వరుణ్ చాలా ఫేర్గా ఉండడం వల్ల వర్ష కొడుతున్న ప్రతి దెబ్బకి వరుణ్ చర్మం మరుక్షణమే రంగు మారిపోతుంది. మొదటి దెబ్బకి తెల్లటి బైసెప్స్ మీద ఎర్రటి గీత పడింది. ఆ వెంటనే అది కాస్త బ్లూ కలర్లోకి మారుతూ కమిలిపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. వర్ష నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ ఊపిరి గట్టిగా తీసుకుంటూ, చెప్పు వరుణ్, అసలు నీ ఉద్దేశం ఏంటి? నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? నా ఫాదర్ నన్ను ముట్టుకుంటే తట్టుకోలేవా అంటూ ఈసారి వరుణ్ వీపు మీద భుజాల మీద గట్టిగా కొడుతుంది. వరుణ్ వేసుకున్న వైట్ షర్ట్ ఆ దెబ్బల తాటికి అక్కడక్కడ చెరిగిపోతుంది. ఆ చినిగిన గ్యాప్స్ నుండి వరుణ్ తెల్లటి వీపు పైన వాతలు తేలడం స్పష్టంగా కనిపిస్తుంది. చర్మం లోపల రక్తం గడ్డకట్టినట్టు ఎర్రగా కందిపోయి వాపు వచ్చేస్తుంటుంది. కానీ వరుణ్ అస్సలు కదలట్లేదు. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయట్లేదు. నొప్పి భరించలేక వరుణ్ కనుబొమ్మలు ముడిపడతాయి. పెదాలు గట్టిగా నొక్కి పట్టుకొని పెయిన్ భరిస్తూ ఉన్నాడు. తెల్లటి ముఖం కాస్త నొప్పికి ఎర్రగా కందిపోయింది. వరుణ్ కళ్ళ నుండి నీళ్లు జారుతూ అవి అతని బుగ్గల మీదకి కారుతూ ఉన్నాయి. కానీ ఆ కళ్ళల్లో వర్షపై ఎలాంటి కోపం లేదు. కేవలం పిచ్చి ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. ఆ 7వ దెబ్బ వరుణ్ మీద చాలా గట్టిగా తగిలింది. చర్మం తెగి సన్నటి రక్తపు చారిక బయటకు వచ్చింది. ఆ తెల్లటి చర్మంపై ఎర్రటి రక్తం రంగు స్పష్టంగా మెరుస్తుంది. ఆ రక్తాన్ని చూడగానే వర్ష చేతులు ఒక్కసారిగా వణికిపోయాయి. సడన్గా ఆగిపోయి వరుణ్ని చూసి వర్షకి తన చేతిలోని వేప కొమ్మ కింద పడిపోతుంది. వర్ష కంగారుగా, సారీ 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 వరుణ్, ఏదో ఆవేశంలో కంట్రోల్ తప్పి కొట్టేశాను, పద హాస్పిటల్కి వెళ్దాం అని వరుణ్ ఫేస్ చూసి కంగారుగా అడుగుతుంది. నో నీడ్ వర్ష, ఐఎమ్ ఓకే. ఇప్పుడు నీ కోపం తగ్గింది కదా? వర్ష కోక్ తాగు అంటూ అతి కష్టం మీద బాధని కంట్రోల్ చేసుకుంటూ ఉన్న వరుణ్ని చూసిన వర్ష, బాగా గట్టిగా కొట్టేశానా అని అడుగుతుంది. లేదు వర్ష, నొప్పి కూడా లేదు, అసలు నొప్పే తెలియడం లేదు. మరి నీ కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? కళ్ళల్లో ఏదో పడింది, ముందు నువ్వు కోక్ తాగు అని చెప్పి, కాలేజ్ టైం కూడా అయిపోయింది, జాగ్రత్తగా ఇంటికెళ్ళు, పార్కింగ్ దగ్గర నీ బ్యాగ్ తీసుకుని బిందు వెయిట్ చేస్తూ ఉంటుంది, నువ్వు వెళ్ళు వర్ష. నిజంగా దెబ్బ తగలలేదు కదా? అస్సలు తగలలేదు, నువ్వు వెళ్ళు. వరుణ్ వైపు బాధగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది వర్ష. వర్ష వెనకే వరుణ్ కూడా వెళ్ళి వర్ష ఇంటికి వెళ్లే వరకు తనని కారులో దూరం నుండి వాచ్ చేస్తూ ఉంటాడు. తను ఇంట్లోకి వెళ్ళగానే వరుణ్ కూడా తన కార్ టర్న్ చేసి ఇంటికి వెళ్తాడు. వరుణ్ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ గోకుల్ వరుణ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వరుణ్ గోకుల్తో ఏమీ మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఏమైంది వీడికి అలా వెళ్ళిపోతున్నాడు అని తను కూడా వెనకే వెళ్తాడు గోకుల్. వరుణ్ షర్ట్ తీసేసి అద్దం ముందు నిలబడి చూడగానే తన వంటి నిండా వాతలు పడి ఉన్నాయి. వరుణ్ తెల్లటి శరీరం మొత్తం కందిపోయి ఎర్రగా వాతలు పడి కొద్దిగా వాచి కనిపిస్తుంది. అది చూసిన గోకుల్ కంగారుగా దగ్గరికి వచ్చి, రే ఏంట్రా ఇది, ఎవరు కొట్టారు నిన్ను? వరుణ్ ఏమీ మాట్లాడకుండా ఆయింట్మెంట్ గోకుల్ చేతికిచ్చి బెడ్ మీద వెలికిల పడుకొని కళ్ళు మూసుకొని పడుకుంటాడు. వరుణ్ని కొట్టే ధైర్యం కాలేజ్లో ఎవ్వరికీ లేదు అని తెలిసిన గోకుల్ మౌనంగా ఆయింట్మెంట్ అప్లై చేస్తూ, ఎందుకురా వర్ష చేతుల్లో ఇలా దెబ్బలు తిన్నావు? నిన్ను కొట్టేవాడు మన కాలేజ్లో లేనే లేడు, నాకు ఆ విషయం తెలుసు. సో ఇది ఖచ్చితంగా వర్షానే కొట్టింది, చెప్పు నిజమా అని అడుగుతాడు. వరుణ్ బాధగా మూలుగుతూ, అవునరా, నా వర్షానే కొట్టింది. తన ఆనందం నన్ను కొట్టడం వల్లే వస్తుంది అని సంతోషంగా దెబ్బలు తిన్నాను. నీకు వర్ష మీద ఉన్న ఇష్టం కాస్త పిచ్చిగా మారుతుంది వరుణ్, అందుకే ఇలా చేస్తున్నావని కోపడి డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్పి కాల్ కట్ చేస్తాడు. వరుణ్ బాధగా కళ్ళు మూసుకొని కాసేపటికి నిద్రలోకి జారుకుంటాడు. గోకుల్ బాధగా వరుణ్ తల నిమిరి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. కాసేపటికి డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ వేసి ఆయింట్మెంట్ అండ్ టాబ్లెట్స్ ఇచ్చి రేపటికి అంతా తగ్గిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. గోకుల్ బిందుకి కాల్ చేసి విషయం చెప్పి, ఇవాళ వద్దు, మళ్ళీ ఎప్పుడైనా బయటకు వెళ్దాం, నువ్వు తిని పడుకో అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. బిందు కూడా జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేసి వర్షకి కాల్ చేసి విషయం చెప్పగానే వర్ష ఏడుస్తూ, ఇదంతా నా వల్లే జరిగింది బిందు, నేనే కొట్టాను అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది. బిందు కోపంగా వర్షాన్ని తిడుతూ ఉంటే వర్ష ఏడుస్తూ, నేను ఇప్పుడే వరుణ్ణి చూడాలి, 5 మినిట్స్లో మీ ఇంటి దగ్గరుంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. మాధవితో ఇవాళ బిందు వాళ్ళ ఇంట్లో పడుకుంటా అని చెప్పగానే మాధవి రేపు పెళ్లికి వెళ్తున్నాం, ఇదిగో కీస్ అని ఇచ్చి 5,000 అమౌంట్ కూడా ఇస్తుంది. వర్ష మాధవిని హక్ చేసుకొని, సారీ మమ్మీ, నీకు అబద్ధం చెప్తున్నాను అనుకొని, సరే బాయ్ డాడీ, డాడీకి చెప్పు నా కోసం వెయిట్ చెయ్యకండి, నేను అక్కడే తినేస్తాను అని చెప్పి స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది. మాధవి వర్ష వెళ్లే వరకు చూసి తను వెళ్ళగానే ఇంట్లోకి వెళ్తుంది. వర్ష బిందు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళగానే బిందు స్కూటీలో రెడీగా ఉంటుంది.
ఇద్దరు ఎవరి స్కూటీలో వాళ్ళు వరుణ్ ఇంటికి వెళ్తారు. స్కూటీ పార్క్ చేసి ఇద్దరు లోపలికి వెళ్ళగానే అక్కడ వరుణ్ ఫ్రెండ్స్ అందరూ వర్షాన్ని చూసి షాక్ అవుతారు. ఎందుకంటే వర్ష ఎప్పుడు వరుణ్ని తిడుతూనే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ టైంలో అది కూడా నైట్ డ్రెస్లో ఏడుస్తూ రావడం చూసి షాక్ అవుతారు. కానీ అందులో ప్రవీణ్ అనే అబ్బాయి మాత్రం వర్షాన్ని కింద నుండి పై వరకు స్కాన్ చేస్తూ ఉంటాడు. వర్ష ఇవేమీ పట్టించుకోకుండా స్టెప్స్ ఎక్కుతూ వరుణ్ రూమ్ వైపు వెళ్తుంది. బిందు ప్రవీణ్ని చూసి కోపంగా చూస్తూ తను కూడా వర్ష వెనకే పైకెళ్తుంది. అలా ఇద్దరు వరుణ్ రూమ్లోకి వెళ్ళారు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.